రాజమల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా బాబు? వీళ్ళేనా పిల్ల తల్లిదండ్రులు? అవునమ్మమ్మా. మరీ లేనోళ్లలా ఉన్నారుగా. ఆస్తులదేముందమ్మమ్మా, మనకున్నాయి కదా, చాలవా? అమ్మాయిని మనవాడిష్టపడ్డాడు, అదే కదా ముఖ్యం. మా ఆవిడ వాళ్ళ అమ్మమ్మ, ఈవిడే మాకున్న ఏకైక పెద్ద దిక్కు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏంటన్నా మాల్ తీయడం మానేసి కాలు వైపే తీస్తున్నావు? కొత్త ట్రెండ్ రా ఏంటి? పట్టుకోరా. ఎక్కడికన్నా? ఏమిటమ్మా అలా నిలబడిపోయి అటు ఇటు చూస్తున్నారేమిటి? ఆ డ్రింక్స్ ఇవ్వండి. అంటే ఇదంతా వీడియో తీద్దామని. మీలాంటి వాళ్ళు ఫోటోల కోసం వీడియోల కోసం పెళ్లిళ్ళు ఫంక్షన్లు చేసుకుంటుంటారు. కానీ మాలాంటి వాళ్ళు మాత్రం ఫంక్షన్ల కోసం ఫోటో వాళ్ళని పిలుస్తుంటాం. ఇదంతా ఏదో ఆనందం కోసం అండి. ఒక్క నిమిషం అక్క, ఇది పట్టుకో. ప్రతి విషయం జ్ఞాపకం ఉండేలా ఫోటో తీస్తానని చెప్పి అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చి నుంచున్నారేంటి? ఏమైంది? ఏం లేదు, అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, రండి. అవును, కెమెరా ఏది? మా అసిస్టెంట్ దగ్గర ఉంది, తీసుకొస్తానా? రండి రండి. నువ్వు కూల్ డ్రింక్స్ ఇవ్వు, మీరు వీడియో తీయండి. వెళ్ళు.
వెల్కమ్ టు ఎవ్రీవన్. తీసుకోండి అమ్మా. నందు, వీళ్ళందరికీ డ్రింక్స్ ఇవ్వు. రండి రండి. పదండి పద. రండి. కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. రండి బాబు, కూర్చో. కూర్చోండి. బావగారు, మా అక్క ఇంకా రాలేదు. రెడీ అవుతోంది. అమ్మీ, అట్ట మాట్లాడచ్చా? చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోబాకండి. చిన్న చిన్న ఏర్పాట్లున్నాయి. పర్వాలేదు, వెళ్ళిరండి. ఇప్పుడే వస్తాను. పద గోదారి. వీడేంటిక్కడ? ప్రస్తుతానికి వాడి బ్రతుకు తెరువు ఇదేననుకుంటా. ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించాడా? 2-3 సార్లు కనిపించాడు. మాట్లాడావా? ప్రయత్నించాను కాని కోపంగా వెళ్ళిపోయాడమ్మమ్మా. ఆ రోజు జరిగిన సంఘటన, దాని తాలూకా కోపం ఇప్పటికీ వాడి మనసులో అలాగే ఉందన్నమాట. మరి పార్దు? పార్థుతో వీడు మాట్లాడే ప్రయత్నం చేశాడు, కానీ పార్థు ఏ ఛాన్స్ ఇవ్వలేదు. అంటే పార్దుకి వీడి మీద కోపం ఇంకా పోలేదన్నమాట. మీనాక్షి చాలా అమాయకురాలు. నోట్లో నాలిక లేనిది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం కలదే. అలాంటి తను ఇలాంటి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతుంది. సంతోషంగా ఉంటుందా? అసలు క్షేమంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందో. ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం ఆపాలి. కానీ ఏం చేయాలి? కావ్య గారు, ఏంటండి? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం అలా పక్కకు రండి.
పర్లేదు చెప్పండి. ప్లీజ్ కావ్య గారు అర్థం చేసుకోండి ప్లీజ్. అలా రండి చెప్తాను. అది వస్తున్నానమ్మా. ఒక్క నిమిషం. ఏందబ్బి వీడియో తీయకుండా అట్ట ఆలోచిస్తున్నావేంటి? తీస్తున్నానండి. బాగా తీ. వచ్చిన వాళ్ళందరూ బాగా కనపడాలా, ఎవరు మిస్ కావటానికి వీల్లేదు. అలాగేనండి. త్వరగా త్వరగా వెళ్ళు. ఏమండి మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పండి. అది ఇక్కడ కాదు, అలా బయటికి వెళ్ళి మాట్లాడదామండి. సారీ అండి, ఒక్క నిమిషం. బాగున్నారా పెదనాన్నగారు? బాగుండబట్టే కదా వచ్చింది. పదండి పెదనాన్నగారు. రా. నువ్వాగు నిధి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. రండి రండి కూర్చోండి. ఏమన్నావా రోజు? పార్థు మనసు మారడం అన్నది కలలో కూడా జరగని పని, మీనాక్షి నందుల పెళ్లి అన్నది ఇలలో కూడా జరగని పని అని కదా? మరిప్పుడేమంటావు? పార్థుని పెళ్లి కొప్పించాను. మా అక్కకి నందుకి నిశ్చితార్థం జరిపించబోతున్నాను. త్వరలోనే పెళ్లి కూడా జరిపిస్తాను. చూడు నిధి, ఇష్టమైన ప్రేమైన రెండు వైపులా ఉంటేనే అవి మన సొంతమవుతాయి. అలా కాకుండా ఒక్కవైపే ఉన్నాయనుకో, ఎంత దూరం వెళ్ళినా చివరికి యూ టర్న్ తీసుకుని వెనక్కి రావాల్సిందే. ఇష్టపడ్డంలో తప్పు లేదు, కాని ఎదుటి వాళ్ళని కూడా ఇష్టపడమని ఫోర్స్ చేయడమే తప్పు. అయినా నా పిచ్చి కాకపోతే ఎంత చెప్పినా నువ్వు వింటావా? వింటే ఇలా ఉంటావా? బాగా వేడి మీదున్నట్టున్నావు. కూల్ డ్రింక్ తీసుకుందుగానిరా, కాస్త చల్లబడతావు. అయ్యా, అమ్మాయిని పిలిపించండి. రెడీ అవుతుంది. కావ్య, అశోక్ ఎక్కడా? బయట ఉన్నాడేమో. వెళ్ళి తీసుకురా, వీడియో తీయాలి. సరే.
హలో, అక్కడ మా అక్కని తీసుకొస్తుంటే వీడియో తీయకుండా ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు మీరు? రండి, అక్కడ రమ్మన్నారు మిమ్మల్ని. మీతో కొంచెం మాట్లాడాలి కావ్య. అబ్బా, తర్వాత మాట్లాడుకోవచ్చు. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ముందు మీరు రండి. రండి. అబ్బా, రమ్మంటున్నానా? రండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే. వచ్చాడా? వచ్చారు. అక్కడ తీసుకొద్దామా? రా. పువ్వులు పళ్ళు. పంతులు గారు మంత్రాలు చదవండి. తర్వాత ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి. అమ్మా నిధి, అలా కూర్చో అమ్మా. నిధి ఇలా కూర్చో. వాణి హిరణ్యగర్భాభ్యా నమః, శ్రీ పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా అయ్యా, ఈ దంపతులు ఎవరు పేట్ల మీద కూర్చోండి. ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. అయ్యా, వరుడు తల్లిదండ్రులు కూడా వచ్చి పేట్ల మీద కూర్చోండి. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానవత్నాకం గజానవన్నిజం ఏకదంతం భక్తానాం ఏకదంతం అవాస్మయే. ఓం గణపతికం హవామయే కవిం కవీనామ పవిత్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్చేన జాతనో యశవో నామ రూపాభ్యాం యాజచిత్రం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. భారతీ ప్రసాదుల కుమారుడు చిరంజీవి నందగోపాలకి చంద్రశేఖర్ సుజాతల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిధినిచ్చి వివాహం జరిపించుటకు ఇచ్చి పుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. భారతీ ప్రసాదుల కుమారుడు చిరంజీవి నందగోపాలకి ఏడుకొండలు గోదావరిల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మీనాక్షినిచ్చి వివాహం జరిపించుటకు ఇచ్చి పుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. అయ్యా, ఇహ తాంబూలాలు మార్చుకోండి. అమ్మమ్మ, తాంబూలం ఇవ్వు.